హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు? అదైతే అంతంత మాత్రం అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఉన్న టైంని మొత్తం ఉపయోగించుకోవడానికి. మీరు కూడా అలాగే చేయండి, చదవండి. వీలైతే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నేను మెథడ్స్కి అయితే వీడియో క్లాసులు వింటున్నాను. మళ్ళీ అలాగే ఒక బుక్ ఉంది, అది చదువుతున్నాను. ఒక సిస్టర్ అడిగారు, అందుకే చెప్తున్నాను. నాకు 2008లో ఒక జాబ్ వచ్చింది, కానీ అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఇంద్రనాయన ఈ కష్టము, అప్పుడు వచ్చిన జాబు చిన్నదో పెద్దదో అది చేసుకుంటూ అయిపోయేది, దాంట్లోనే ఎక్స్పీరియన్స్ వచ్చేది అనుకుంటున్నాను. అప్పుడు పోకుండా ఉండి ఇప్పుడు ఎంత కష్టపడాల్సి వస్తుంది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అప్పుడేమో బాబు, పెద్ద బాబు 4 months బాబు, అంత చిన్న బాబును వదిలిపెట్టి పోలేక ఇంక సరేలే అని జాబ్కి వెళ్ళకుండా ఉన్నాను. ఒకవేళ అదే జాబ్కి వెళ్ళుంటే కొంచెం బయట నాలెడ్జ్ వచ్చేది, ఇంకా వేరే వేరే నోటిఫికేషన్లు వస్తే దాని మీద అవగాహన ఉండేది. అది లేకుండా పోయింది. పిల్లల్ని సాకడం, పెంచడం దీంతో అయిపోయింది. నోటిఫికేషన్లు కాదు కదా, బయటి ప్రపంచం ఏది తెలియకుండా అయిపోయింది. ఇంకా అంతా చూసుకొని వచ్చేసరికి ఏజ్ అయిపోయింది. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంకా దానికి మనం ఏం చేయలేము. అందుకే మీలో ఎవరైనా ఏదైనా జాబ్ వచ్చిందంటే అది మీకు నచ్చినా నచ్చకపోయినా జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, వెళ్తారు. అట్లా కాకుండా వచ్చిన దాన్ని వదులుకొని రాని దానికోసం పాకులాడితే అది లేకుండా ఇది లేకుండా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎట్లా ఉంటుందంటే మనము అనుకుంటాము, మనకి ఈ జాబ్ ఎందుకు, వేరేది వస్తుంది కదా చేస్తాము అనుకుంటాం. కానీ టైం సహకరించకుండా అదృష్టం బాగాలేదనుకో, అది రాదు, వచ్చింది ఉండదు. అట్లా అయిపోతుంది పరిస్థితి. అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకండి. ఏ చిన్న జాబ్ వచ్చినా జాయిన్ కండి. ఆ తర్వాత మళ్ళీ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, మీకు టైం ఉంటుంది. ఇప్పుడు మంచిగా చదవండి, ఆ టైంని ఉపయోగించండి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొంచెం సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర మనము చదివినంతసేపు చదివినా, రిలాక్స్ అయినా మనల్ని అనేవాళ్ళు ఎవరు ఉండరు. అదే పెళ్ళయిందంటే మనకి బాధ్యతలు పెరుగుతాయి. మనల్ని ఎవరేమనకపోయినా సరే మన బాధ్యతలు మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ టైంకి నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, పనులు, బాధ్యతలు అన్నీ ఉంటాయి. అందుకే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా జాబ్ ఈసారి నాదే అన్నట్టుగా చదవండి. జాబ్ కొట్టిన తర్వాతనే పెళ్ళి చేసుకోండి. ఇప్పుడు ఎట్లాగ నోటిఫికేషన్లు అయితే వరుసెమ్మటి వస్తున్నాయి కదా, అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంకా వీడియో చూసేవాళ్ళు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి అందరం కలిసి ప్రాక్టీస్ బిట్స్ చేద్దామా అంటే ఎవరు అంతగా రెస్పాండ్ అవ్వలేదు. అయితే చెప్పండి, ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఇంకా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొక వీడియో చేయడానికి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి అవసరము అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. నాకు ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీరు చదివే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి చదవండి, ఫలితం దక్కుతుంది. మనకే ఎందుకు అడ్డంకులు వస్తున్నాయని అనుకోకుండా చదవండి. అడ్డంకులు వచ్చినప్పుడే మనలో ఉన్న ప్రతిభ, నైపుణ్యం అన్నీ బయటపడతాయి. ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఏంటో నిరూపించుకోవడానికి కూడా ఒక ప్రేరణ ఉంటుంది. అందుకే సమస్యలు వచ్చినాయని బాధపడకండి. సమస్య వచ్చింది అంటే మీరు విజయానికి చేరువలో ఉన్నారని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద సమస్యనైనా
మీరు ఎదిరించి అది సవాలుగా నిలిచి విజయాన్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎట్లనైనా ఒక జాబ్ మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక జాబ్ నాకు రావాలి. ఓకేనా? మీరు చదివిన డిగ్రీ పట్టా బీరువాలో కాకుండా మీకు ఒక ఉపయోగానికి రావాలి, మనం చదివిన చదువుకు ఒక గుర్తింపు ఉండాలి అంటే వచ్చిన అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నం చేసి ఓడిపోవడం బెటర్. ఆడపిల్లకి తెలివి ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ తెలివిని ఉపయోగించుకొని మనం ఏంటో నిరూపించుకున్నప్పుడే మనకు కూడా ఒక విలువ ఉంటుంది. లేకపోతే ఎంత అంటే మనకంటే తక్కువ వాళ్ళతో కూడా మాటలు పడాల్సి వస్తుంది కొన్ని సమయాలల్లో. అందుకే మనం ఏంటో నిరూపించుకున్నామంటే మనల్ని అనేవాళ్ళు ఎవరు ఉండరు. మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఆత్మస్థైర్యం కంటే అధికార బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఈసారి ఏదో ఒక అధికారంలో ఉండి మనం ఏంటో నిరూపించుకోవాలని ఆశిస్తున్నాను.